రోడ్లేనా అండి? ఎవరైనా వాటి మీద అసలు ప్రయాణం చేస్తారా? చూడమ్మాయి, మనం అన్నిటి గురించి అలా నెగిటివ్ గా చూడకూడదమ్మా. అసలు ఆ రూట్ లో ఎందుకు వెళ్ళాలి? సరే సరే అబ్బాయి, ఆ రూట్ లో వెళ్ళాలంటే ఆఫీస్ మూసేసే టైం కూడా అయిపోద్ది. హే, నువ్వు మరీ చెప్తావు. అంత టైం ఎందుకు పట్టుద్ది? రైమంటే వెళ్ళిపోవచ్చు రోడ్డు బాగుంటే. ఇలా చూడబ్బాయి, రోడ్డు బాగుంటే సరిపోదు కదా, అది ఖాళీగా కూడా ఉండాడు. లేకపోతే ఇంకో ఇలాగ బెంగళూరు సాఫ్ట్వేర్ లాగా రోజు ఏడ్చుకుంటూ ఉండాలి. అయినా చాలా రోజుల తర్వాత నువ్వు చాలా పెద్ద డైలాగ్స్ చెప్పేసావు కానీ కూసంత నీళ్ళు తాగేసి ఈ లోపల కష్టాలేంటో మన వాళ్ళకి కూడా చూపించేస్తాను. ఒకప్పుడు బెంగళూరు సిటీ అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఇండియన్ సిలికాన్ సిటీగా పేరు పొందిన బెంగళూరు వాతావరణం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటూ అందరూ అక్కడకు వెళ్లాలనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఆఫీసులకు వెళ్లాలంటే తెగ ఇబ్బంది పడిపోతున్నారు. సిటీలో ఆఫీస్కెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న టెకీలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పాపం బెంగళూరులో టెకీల సమస్యను చూసి ఇతర ప్రాంతాల వారితో పాటు అక్కడి వారు కూడా జాలిపడుతున్నారు. శివార్లలో ఉండే కార్యాలయాలకు వెళ్లాలంటే రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నారు. నగరంలో ప్రయాణిస్తే ట్రాఫిక్తో తంటాలు తప్పవు. అలాగని సందులు వెతుక్కుంటూ వెళ్లే ప్రయత్నాలు చేస్తే ఆ రోడ్లేమో మరీ నరకానికి నకళ్లులా ఉన్నాయి. వారంతా ఎంత కష్టపడి ప్రయాణిస్తున్నారో ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. గుంతల్లోనూ ఎగుడు దిగుడు దారుల్లో బైకులతో వెళ్తుండడం చూస్తుంటే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది. ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్లేసరికి ఒళ్ళు హూనమైపోతున్నాయని టెకీలు గగ్గోలు పెడుతున్నారు. ట్రాఫిక్ ను తప్పించుకుందామనుకుంటే వేరే దారులేక ఇరుకు సందుల్లా వెళ్తున్నారు. ఆ దారులేమో ఇలా తగలపడ్డాయని వాపోతున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందని జనాలు సెటైర్లు వేస్తున్నారు. కనీసం రోడ్లను కూడా సరిగా వేయకపోవడం దారుణమని అంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అక్కడి జనాల మీద, ముఖ్యంగా టెకీల పాటల మీద విపరీతంగా జాలి కురిపిస్తున్నారు.